ఆర్ఎస్ఎస్ భగవత్ కరడుగట్టిన హిందూవాది, చాలా నిష్ణాతుడు. దాంట్లో ఆయనకు నిరంతరం అదే. స్వర్ణోత్సవాలు చేసారు మొన్న మహారాష్ట్రలో. దానికి సల్మాన్ ఖాన్. సరే వీళ్ళు పిలిచిండ్రా, ఆయనకు భగవత్ మాటలు వినాలని అనిపించిందా, ఏదో జరిగింది అక్కడ. ఆయనకు సన్మానం. ఠాక్రే కంటే కరడుగట్టిన హిందూవాది అని అక్కడ ప్రకటన స్టేజ్ మీద. దీన్ని ఏమంటాం మరి? మోహన్ భాగవత్ గారు అంటే మీరు ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే కరడు కట్టిన అన్నారు కదా. నిజంగా మోహన్ భాగవత్ గారు హిందుత్వవాది అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ మన లెఫ్ట్ మేధావులు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, కొంతమంది సినిమా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేసిన ప్రచారం వల్ల ఆర్ఎస్ఎస్ అనగానే ఒక మతోన్మాద సంస్థ అని, కరడుగట్టిన హిందువులని, ఇటువంటి పదజాలం వాడడం అనేది మనకు అలవాటు అయిపోయింది. కానీ బీజేపీ అట్లాగే ఆర్ఎస్ఎస్ ఈ రెండు కరడుగట్టినవి కాదు. జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే మితవాద హిందుత్వమే వీళ్ళది. నిజానికి ఇప్పుడు అందరూ రాహుల్ గాంధీ అయితే పదే పదే అబద్ధం చెప్తాడు. ఏంటంటే సావర్కర్ ఆర్ఎస్ఎస్ మనిషి అంటాడు, గాడ్సే ఆర్ఎస్ఎస్ మనిషి అంటాడు. నిజానికి సావర్కర్, గాడ్సే ఇద్దరు తమ జీవితకాలంలో చేసిన కంప్లైంట్ ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేది చేతకాకుండా ఉంది, వీళ్ళు ఇంకా ఉధృతంగా ప్రవర్తించాలి. ఇప్పుడు మీకు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఉన్నారు కదా, ఆమె జైల్లో ఉన్నారు. ఆమె నిజంగా బాంబు పెట్టలేదు, ఆమె మీద నిరాధారమైన ఇది చేసి అఫిడవిట్ పెట్టగండి ఛార్జ్షీట్ వేయకుండా 8 ఏళ్ళు ఆమెని హింసించారు శారీరకంగా. కానీ ఆమెది ఆర్ఎస్ఎస్ కాదు. మీరు గమనించి చూడండి, హిందుత్వ తరఫున ఉధృతంగా స్వతంత్రానికి ముందు స్వామి శ్రద్ధానంద ఉన్నారు కదా, ఆర్య సమాజ్ ద్వారా చేశారు. ఏదైతే మత గర్వాప్సీలు కానీ, ఏదైతే మతహింస జరుగుతున్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి గొడవపడ్డ వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళందరూ చాలా అతి తక్కువగా మాత్రమే ఆర్ఎస్ఎస్తో ఉంటారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా వ్యక్తి నిర్మాణం కోసం పనిచేస్తుంది, వ్యక్తిత్వ నిర్మాణం కోసం పనిచేస్తుంది. తుఫాన్లు వస్తే వీళ్ళు సహాయ కార్యక్రమాలు చేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్, సరస్వతి శిశు మందిర్లు ఉంటాయి. అంటే ఎక్కడ కూడా హింసకి తావులేని విధంగానే ఆర్ఎస్ఎస్ ముందుకు పోతుంది. ఆర్ఎస్ఎస్ అనేది కరడుగట్టిన అతివాద సంస్థ అనేది కేవలం రాహుల్ గాంధీ ప్రచారం తప్ప నిజం కాదు. అయితే వీళ్లకు మరి సల్మాన్ ఖాన్ ఎందుకు పిలవాల్సి వచ్చింది అంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆర్ఎస్ఎస్కి ముస్లిం మంచ్ ఉంటుంది, తెలుసు కదా మీకు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక విభాగం ఉంటుంది, ఏంటి ముస్లిం విభాగం, రాష్ట్రీయ ముస్లిం మంచ్ ఉంటుంది. అంటే దాంట్లో ముస్లింలు కూడా వెళ్ళొచ్చు. మోహన్ భాగవత్ గారు చెప్తుంది అదే. క్రిస్టియన్లు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, జైనులు ఎవరిని మేము రావద్దని చెప్పట్లేదు, రండి అనే చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ హిందూ వాహిని అని ఇంకో సంస్థ ఉంటుంది, అది కరడుగట్టిన సంస్థ. మనం ఏమనుకుంటున్నామంటే స్ట్రీట్ ఫైట్ చేసే వాళ్ళని మనం అసలు పట్టించుకోవట్లేదు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగానికి లోబడి ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని బ్రేక్ చేయకుండా, అందుకనే అన్ని నిషేధాలని తట్టుకొని ఉంటుంది. నేను ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ని నెగిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్గా చెప్తున్నాను. మన దేశంలో నెహ్రూ కాలంలో, ఇందిరా కాలంలో, రాజీవ్ గాంధీ, చివరాఖరికి సోనియా కాలంలో, యూపీఏ కాలంలో కూడా బ్యాన్ అవ్వకుండా ఎందుకు ఉండగలిగింది అంటే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది కాబట్టి. ఏ ఒక్క చట్ట వ్యతిరేక కార్యక్రమం చేసినా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడానికి కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అటువంటి రాజ్యాంగానికి లోబడి పనిచేసే సంస్థ కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎవరిని కూడా కాదన్నదు. అందులో సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. సల్మాన్ ఖాన్ కాదా, నేను ఆ ఫోటోలు చూసినాను, మధుర్ భండార్కర్ లాగా ఎప్పుడూ బీజేపీతో ఉండేవాళ్ళు. రవీనా టండన్ కావచ్చు, ప్రీతి జింతా, ఇటువంటి వాళ్ళందరూ ఎప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అదే సడన్గా ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరిస్తున్న వాళ్ళు ఎవరంటే శిల్పా శెట్టి, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, వీళ్ళందరూ కొత్తగా కొంత ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి దగ్గరగా మూవ్ అవుతున్నారు. దీని వెనుక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, 2014లో మోడీ గెలిచినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే బాలీవుడ్లో ఉన్న వాళ్ళు, కరణ్ జోహర్ కావచ్చు, వీళ్ళందరూ 2019లో ఓడిపోతాడులే అనుకున్నారు. వాజ్పేయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పరిపాలించి నెక్స్ట్ టైం రాలేదు, మన్మోహన్ సింగ్ అయ్యాడు కదా, సోనియా గాంధీ అధికారంలోకి వచ్చింది కదా, వీళ్ళు అట్లా పోతారనుకో. 2019లో 303 సీట్లు వచ్చినాయి. సో 10 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ళు పూర్తయినాక కొంత మారినప్పుడు బాలీవుడ్లో వచ్చిన మార్పు ఏంటంటే 2014కి ముందు కాషాయ వస్త్రం వేస్తే విలన్, బొట్టు పెట్టుకున్నవాడు విలన్. మీకు చాలా పాత సినిమాల్లో సలీం జావేద్ రాసినప్పుడు ఈ మధ్యన ఎవరో గుర్తించి చెప్పారు, సలీం జావేద్ 24 సినిమాలకు రచయితలుగా పనిచేస్తే అందులో 21 సినిమాల్లో హిందువే విలన్. అట్లాంటి ఒక ఎజెండాతో పనిచేసేవాళ్ళు వాళ్ళు.
ముస్లిం ఎప్పుడు మంచివాడు, హిందూ ఎప్పుడు చెడ్డవాడు, హిందూ బాబాలు స్వామీజీలు అట్లనే మార్వాడీలు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరూ బాలీవుడ్ సినిమాలు చూస్తే విలన్గా ఉంటారు. అటువంటి ఎజెండాతో 2014 దాకా చేసి 2014 నుంచి 19 మధ్యలో మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది అంటే ది కేరళ ఫైల్స్, ది బెంగాల్ ఫైల్స్ ఇవన్నీ వచ్చినాయి. కానీ 2019లో మోడీ మళ్ళీ గెలిచేసరికి యురి సినిమా కూడా వచ్చింది అప్పట్లోనే. ఆ తర్వాత ఇంకా కొంచెం మార్పు వచ్చింది. అది ఎక్కడి దాకా వచ్చింది అంటే ఇప్పుడు దురంధర్ తీసేదాకా వచ్చింది. దురంధర్ పరిస్థితి ఏంటి అంటే ఒక్క పాకిస్తాన్ కాదు, మన దేశంలో ఉన్న పాకిస్తానీలకు కూడా కడుపు మండుతుంది, పాకిస్తాన్ వాళ్ళకి కడుపు మండుతుంది, సౌదీ అరేబియా యుఏఈ అంతటా బ్యాన్ చేసేసారు. అంటే ఆ సినిమా పట్ల ఎంత అలర్ట్గా ఉన్నారో చూడండి మొత్తం ప్రపంచం. సో ఇప్పుడు 2019 నుంచి 24 అయిపోయినాక 2024లోనే మోడీ ఓడిపోతారేమో అని ఆశపడ్డారు. 2 సీట్లు తగ్గినాయి కానీ కాలేదు. 240 వచ్చినాయి మనకి. ఈ 240 రావడం వల్ల 430 అందరికీ మారక తప్పని పరిస్థితి అనమాట. వీళ్ళు ఇప్పుడు ఏంటి, బాలీవుడ్లో కరణ్ జోహర్, రణబీర్ కపూర్, మీరు చెప్పిన సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు అంటే అర్థం నేను నిజంగా మనసు మారి హిందుత్వాన్ని అర్థం చేసుకొని ఈ దేశాన్ని ప్రేమిస్తున్నామని చెప్పడానికి వచ్చి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఈ కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ లేకపోతే ఇటువంటి వాళ్ళందరూ మొన్న రణబీర్ కపూర్ వీళ్ళందరూ మొన్నటి వరకు సెక్యులర్సే. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం హిందుత్వవాదులు కాదు. పిలిచారు కాబట్టి మోహన్ భగవత్ పక్కకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చోవడం కూడా ఎందుకు కూర్చున్నారంటే దీని వెనుక ఒక కీలకమైన పరిణామం జరిగింది. 2024లో మోడీ 3వసారి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పుడే హిందుత్వవాద రాజకీయాలు కేంద్రంలో ప్రభుత్వం ఉండొచ్చు పోవచ్చు, కానీ 2014లో మోడీ ఢిల్లీలో కాలు పెట్టిన తర్వాత ఆయనకు ఒక 5 ఏళ్ళు పట్టింది. 2019 తర్వాత నుంచి దేశం మొత్తం మీద దృష్టి పెట్టారు వాళ్ళు. ఒక్కొక్కటి కంచుకోటలు బద్దలు కొడుతూ వస్తున్నారు. అట్లా మొన్న జరిగింది ఏంటంటే బీఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల నుంచి 33 సంవత్సరాల తర్వాత బీఎంసీ పోయింది, బాంబే మున్సిపల్ కార్పొరేషన్. అయితే ముంబై ఢిల్లీ తర్వాత దేశ రాజధాని తర్వాత ఆర్థిక రాజధాని ప్రధానం. దాని మీద పట్టు సాధించే క్రమంలో బీజేపీ రాజకీయ పావులు గదుపుతూ అక్కడ బీఎంసీలో మేయర్ పదవిని కూడా సంపాదించుకోగలిగింది, పొలిటికల్గా మూవ్స్ చేస్తుంది. మరి దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ ఏదైతే ఉందో వీళ్ళు ఆర్ఎస్ఎస్లో ఉన్న మోహన్ భగవత్జీ చెప్తే వినడం కంటే సల్మాన్ ఖాన్ చెప్తేనే ఎక్కువ వింటారు. అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం, మన దేశం ఉంది. కాబట్టి సినిమా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత దేశభక్తికి వాళ్ళు వచ్చేమి ఓంకారం ఉచ్చరించేసి గాయత్రి మంత్రం చదవాలని మనం కోరుకోవట్లేదు, కానీ అట్లీస్ట్ భారతదేశానికి పాకిస్తాన్కి గొడవ అయితే పాకిస్తాన్ సరఫున ఉండకుండా ఉంటే మనం అదే 10,000 మనకి. వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసేలాగా కూడా ఉంటారు కొన్నిసార్లు. అటువంటి వాళ్ళు బాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ ద్వారా బాంబే మీద అంటే ముంబై మీద పట్టు సాధించడానికి ఆయన పిలుచుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఒక్క కాషన్ మాత్రం ఉంది, ఏంటంటే ఎప్పుడైతే సినిమా వాళ్ళు దగ్గరకు వస్తారో ఆ ప్రతి రాజకీయ నాయకుడు కూడా పతనం మొదలవుతుంది. రాజకీయ నాయకుడు కావచ్చు, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకైనా సరే సినిమా వాళ్ళకి గ్లామర్ ఉంటుంది. ఆ గ్లామర్ వల్ల ఏమవుతుందంటే మనకు కొంత ఉపయోగం ఉన్నప్పటికీ దానివల్ల నెగిటివిటీ కూడా వస్తుంది. అంటే చూసేవాళ్ళు ఇప్పుడు మోహన్ భాగవత్ పక్కన సల్మాన్ ఖాన్ని చూసినప్పుడు అంటే పాజిటివ్గా తీసుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా అది సహజంగా వచ్చేటువంటిది సార్, ఆ సంశయం అనేది సహజంగా వచ్చేది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఒక యువ నాయకుడు ఉండేవాడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రీ రిలీజ్లకు పిలిస్తే కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది, పదవి పోయింది. పదవి పోయినాక ఏమైంది, తర్వాత సినిమా వాళ్ళ వల్లే అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా ఆయన ఏం చేశారో లేదో మనకు తెలియదు, కానీ సినిమా వాళ్ళతో తిరగడం వల్ల ఆయన ఇమేజ్ కొంత దెబ్బతిన్నది. ఇట్లా ఈ మోహన్ భాగవత్ గారు కానీ వీళ్ళు ఎవరైనా అంటే వాళ్లకు మనం చెప్పడానికి అసలు అవసరం లేదు. బికాజ్ వాళ్ళు ప్రపంచము చరిత్ర చాలా చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ సినిమా వాళ్ళతో ఎంగేజ్ అయ్యి వాళ్ళతో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడంలో తప్పు లేదు, కానీ అది ఒక స్థాయి దాటి ఇంకా ఎక్కువ పోకుండా చూసుకుంటే మాత్రం మంచిది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి సినిమా గ్లామర్ అక్కర్లేదు. ఇప్పుడు కృష్ణుడికి నెమలీక ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది, సుదర్శన చక్రం ఉంటుంది. ఏది ఇంపార్టెంట్? సుదర్శన చక్రం ఇంపార్టెంట్. ఆర్ఎస్ఎస్కి స్వయం సేవకులు ఇంపార్టెంట్, కార్యకర్తలు ఇంపార్టెంట్. అది సుదర్శన చక్రం లాంటిది. ఢిల్లీలో ఉండే ముంబైలో ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఫ్లూట్ లాంటి వాళ్ళు. ఈ సినిమా వాళ్ళు నెమలిక లాంటి వాళ్ళు. ఉంటే మంచిది, లేకున్నా నష్టం లేదు. వాళ్ళకు ఎంత తొందరగా మేకప్ చేసుకుంటారో అంత ప్యాకప్ కూడా అవుతారు. రేపు ఒక్కసారి రేపు ఎప్పుడన్నా ఢిల్లీలో వేరే ప్రధాని వచ్చాడంటే అంత మారిపోతుంది. అంత మారి అది మారు. రైట్ సార్.